యా కేసీఆర్ విజన్ రేవంత్ విధ్వంసట. ఇద్దరు విధ్వంసలే. కేసీఆర్ అసలు ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ రేవంత్ విధ్వంసం అంటే ఇంకా బాగుండేది. పేదల ఇల్లు కూల్చి మూసిలో కాంగ్రెస్ రియల్ దందా 100% రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది. కానీ మీకు మించిన మీరు అంతకు మించిన రియల్ ఎస్టేట్ దందా చేసిరు. 111 జీవో ఎత్తివేసి ఎంత దారుణంగా మీరు రియల్ ఎస్టేట్ దందా చేసిరు తెలియదా? గచ్చిబౌలి సైడు, నానక్రాంగూడ సైడు, ఎంత కోకాపేట సైడు మీరు 100 కోట్లకు ఎకరం పేరిట రియల్ ఎస్టేట్ భూమి పెంచేసి ఎంత దారుణంగా మీరు దందా చేసారు తెలియదా? మీరు కూడా అదే, వాళ్ళు అదే చేసారు, మీరు అదే చేస్తున్నారు. ఇద్దరు తోడు దొంగలే. రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ వేరు కాదండి, అందరూ ఒకటే, ఒక తాను బిడ్డలే వీళ్ళంతా. సో 1,50,000 కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురి. 100% 1,00,000 కోట్లకు పైన ఆల్రెడీ మీరు కొట్టేసారు. ఇక మిమ్మల్ని మించి కొంతనే ఎక్కువ కొట్టాలని చెప్పేసి కేసీఆర్ రేవంత్ రెడ్డి చేసిన 1,00,000 కోట్లకు గురేసిండు. మీరు ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటిపోయారు. రేవంత్ రెడ్డి మీకంటే మించాలి కాబట్టి ఇట్లా దోచుకున్నాడు. అది పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ పాలనలో 16,000 కోట్లతోనే మూసీకి ప్రణాళికలు. ఇప్పుడు రేవంత్ సేకరించే 3,000 ఎకరాల విలువ 1,00,000 కోట్లు. హామీలు నెరవేర్చకుండా మూసీకి 1,00,000 కోట్లు ఏడికెళ్ళి తెస్తారు. ఒక్క ఇల్లు కూల్చకుండా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ది. అభివృద్ధి ఎస్టేట్ కోసం, రియల్ ఎస్టేట్ కోసం 1,00,000 ఇల్లు కూల్చే కుట్రలు కాంగ్రెస్వి. అసలు డిపిఆర్ అయినప్పుడు ఇండ్లకు రెడ్ మార్కులు ఎందుకు? మధు పార్క్ రిడ్జ్లా మిగతా పేదలకు భూమి ఇవ్వరా? మధు పార్క్ వర్తించే బఫర్ జోన్ అక్కడ కట్టే బిల్డింగ్లు వర్తించదా? ఒక ఇల్లు కట్టే తెలియలేని రేవంత్కు 1,000 ఇల్లు కూలగొట్టే అర్హత ఉన్నదా? 2,000 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్టుకు 42,000 కోట్లు. మరి 250 కిలోమీటర్ల మూసికి 1,00,000 కోట్లు ఎట్లయితే? టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్లా మారింది. టీడీఆర్ అంటే తిరుపతి రెడ్డి డెవలప్మెంట్ రైట్స్లా మారింది. సో వాస్తవంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేసింది, కానీ ఇక్కడ కూడా పేదవాళ్ళ ఇల్లు కూల్చలేదు. 100% మాట్లాడుకోవాలి, మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ 1,00,000 కోట్లు దోచుకోవడానికి రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూలుస్తున్నారు, సామాన్య ఇల్లు కూలుస్తున్నారు. హైడ్రా పేరిట జరిగిన విధ్వంసం అంతా మనం చూస్తున్నాం కదా. వాసవి లాంటి వాటిపైన హైడ్రా కూల్చమంటే చేత కాదు. అనురాగ్ యూనివర్సిటీ మీద కూల్చమంటే చేత కాదు. ఓఐసీల కాలేజీల మీద కూల్చమంటే చేత కాదు. ఏది చేత కాదు. కానీ పేద ప్రజల ఇళ్లపైన సామాన్యులపైన ఎంత దారుణంగా కూల్స్తారో మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇదంతా ఏంది? ఇప్పుడు గతంలో ఇల్లు కూల్చకుండా రియల్ ఎస్టేట్ అంతా భారీగా చేసిండు కేటీఆర్, కేసీఆర్ వీళ్ళంతా కూడా. సో ఇప్పుడు పేదవాళ్ళ ఇల్లు కూల్చి ఎంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల దందా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ దందా కోసమే ఈ ప్రయత్నం జరుగుతున్నాడుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరే దొందే. కేసీఆర్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళందరూ కలిసే ఉన్నారు. మనమే ప్రజలే అంత కొంత తేడా అంతే. వీళ్ళు కరెక్ట్ ఉన్నారు. మనం వీళ్ళ యొక్క కుట్ర గమనించకపోతే మనం అనేక రకాలుగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అట. మ్యూజియం బ్యూటిఫికేషన్ పేరిట రియల్ ఎస్టేట్ లోటుకి తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ హోటల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట ఫక్త్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ నిర్వహించింది. నిర్వాసితులు కాకుండా వైట్ కాలర్ ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను పిలిచి అబ్రకదబ్రా గారడీలతో రంగుల ప్రపంచాన్ని తెరపై చూపింది. అసలు విషయం ఏంటంటే అబ్రకదబ్రా అనేది కేసీఆర్. సో అప్పుడు కేసీఆర్ అన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు. ఇద్దరికి తేడా ఏం లేదు ఇక్కడ. సో ధనార్జన ధ్యేయంగా భావించే వాళ్ళు పాలకులుగా ఉంటే జరిగే విధ్వంసానికి కళ్ళగట్టింది. అబ్బా, ధనార్జన ధ్యేయం ఎవరికున్నది? మీరు స్టార్ట్ చేసిరు, ఈయనే కొనసాగిస్తున్నాడు. మీరందరూ ఒకటే అండి, మీరంతా ఒకటే బ్లడ్, ఒకటే కథ, అన్నీ తెలుసు. మరోవైపు మానవత్వం ఉన్న నాయకులు అధికారంలో ఉంటే ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ప్రజలకు మేలు కలిగిస్తున్న వాస్తవం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పబ్లిక్ పాయింట్ ప్రజెంటేషన్తో సుస్పష్టమైంది. సో 100% అంటే మరోవైపు మానవత్వం ఉన్న నాయకులు అధికారంలో ఉంటే ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి ఉంటే, అంటే వీళ్ళిద్దరికీ మానవత్వం లేదండి. కేటీఆర్కు, కేసీఆర్కు, రేవంత్ రెడ్డి వీళ్ళెవరికి కూడా మానవత్వం లేదు. మానవీయ కోణంలో ఆలోచించే పరిస్థితి కూడా లేదు. మూసీ డిపిఆర్లో కనీసం నిర్వాసితుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా రేవంత్ సర్కార్ నియంత్రణకి పోతే నదీ పరివాహక ప్రాంత బాధితుల గోడు స్వయంగా వారి నోటి వెంట కేటీఆర్ ప్రపంచానికి వినిపించారు. ప్రాజెక్టుతో ఎవరైనా సర్వస్వం కోల్పోతున్నారో వారి మధ్యకి వచ్చి వాస్తవాలు బయట పెట్టారంటూ చూస్తున్నాం. మల్లన్న సాగర్లో అక్కడ ఉన్నటువంటి దాదాపు ఎన్ని గ్రామాల ప్రజలను మీరు నివాసం చేశారు? వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చేసిరా? మీరు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసమా? అక్కడ మల్లన్న సాగర్లో ఎంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందో చూసినాం. 100,000 కోట్ల రూపాయల దందా చేసిరు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట. మల్లన్న సాగర్ నిర్వాసితులను తీసుకుపోయి రోడ్ల పాలు చేసిరు కదా. ఎవరికైనా సరైన పరిహారం ఇచ్చిన ముఖమేనా మీది? మీరు మాట్లాడుతున్నారానే మూసీ రివర్ డెవలప్మెంట్ గురించి? కేటీఆర్ నీకు సిగ్గు శరం ఉంటే మల్లన్న సాగర్ మొదలు వస్తావా? మూసి మీ కేసీఆర్ తీసుకుని వస్తావా? రేవంత్ నువ్వు ఇద్దరు దొంగలే, ఇద్దరు దోపిడిదారులే, ఇద్దరు తెలంగాణకు పట్టినటువంటి చీడాశని దరిద్రాలు మీరంతా కూడా. మీరు మాట్లాడుతున్నారా దీని గురించి? సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా. మల్లన్న సాగర్ వస్తావా? నువ్వు చేసిన దుర్మార్గాలు ఏందో, ఎంతమంది చనిపోయారు మీ వల్ల?
ఎంతమంది రోడ్ల పాలైనరు, ఎంతమంది ఇప్పుడు ఈరోజు కనీసం కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మీకు తెలియదా? తెలివి లేని దద్దమ్మ, సిగ్గుశరం ఉండాలి. నీకు చిత్తశుద్ధి ఉంటే మల్లన్న సాగర్ రా, చూపిస్తా నీకు. రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు దొబ్బిండు, మీరు ఆల్రెడీ 1,00,000 కోట్లు ఆల్రెడీ దొబ్బిర్రు. ఇదంతా తెలుస్తూనే ఉంది. ఇంత విధ్వంసం జరుగుతూ ఉంది. మాట్లాడు, మల్లన్న సాగర్లో నువ్వేం చేసావు మాట్లాడు, చూద్దాం. మూసీ గురించి మాట్లాడు కాదు, మల్లన్న సాగర్ గురించి మాట్లాడు. మూసీ గురించి మేము మాట్లాడతాం, రేవంత్ రెడ్డి తాట తీస్తాం. నీకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణకు సంబంధించిన విషయంలో మీకు అసలు మాట్లాడే రైటే లేదు. మీరు 10 సంవత్సరాలు చేసేటువంటి విధ్వంసాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికి కూడా మర్చిపోదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేటువంటి విధ్వంసాన్ని కూడా తెలంగాణ సమాజం మర్చిపోదు. ఖచ్చితంగా తెలంగాణకు ఏ విధంగా శాస్తి చేయాలో ఆ విధంగా శాస్తి చేయడానికి తెలంగాణ సమాజం ఇప్పటికే రెడీ అయిపోయింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామని చెప్పేసి తెలంగాణ సమాజం సిద్ధమైపోయింది. కానీ ఈరోజు మీరు చేసినటువంటి విధ్వంసాన్ని కూడా మేము ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం. బరాబరి చెప్తాం, 10 సంవత్సరాలు మీరు చేసే విధ్వంసం మామూలు విధ్వంసమా? సో ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది.